మహాకుంభమేళ గురించి అనేక కథలే ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని ముఖ్యమైన కథలు మీతో పంచుకుంటాను. క్షీరసాగర మదనం మహాకుంభమేళకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన కథ ఇది. దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించగా అమృతం వెలువడింది. ఈ అమృతం దేవతలకు అమరత్వాన్ని ప్రదానం చేసింది. అయితే రాక్షసులు కూడా ఈ అమృతాన్ని తాగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అమృతం 4 చుక్కలు భూమిపై పడిన ప్రదేశాలే ప్రస్తుతం కుంభమేళ జరిగే 4 పవిత్ర నగరాలుగా పరిగణించబడ్డాయి. కుంభం కథ. మరో కథ ప్రకారం దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగర మదనం నుండి వెలువడిన అమృతాన్ని ఒక కుంభంలో నింపారు. ఈ కుంభాన్ని దేవతలు మరియు అసురులు కలిసి మోయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కుంభం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడిన ప్రదేశాలే కుంభమేళ స్థలాలుగా మారాయి. శివుని తపస్సు. శివుడు తీవ్రమైన తపస్సు చేసి అమృతాన్ని పొందాడు. ఆయన ఆ అమృతాన్ని తన జటాజూటంలో ఉంచాడు. శివుడి జటాజూటం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడిన ప్రదేశాలే కుంభమేళ స్థలాలుగా పరిగణించబడ్డాయి. కుంభమేళ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కుంభమేళ స్థలంలో పవిత్ర నదుల స్నానాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళలో పాల్గొనడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళ ఒక గొప్ప ఆధ్యాత్మికత అనుభవాన్ని అందిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఒకే చోట కలుసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభమేళ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ఒక గొప్ప ఉదాహరణ. ముఖ్యమైన కుంభమేళ స్థలాల గురించి తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. కుంభమేళ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళలో భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు, పూజలు చేస్తారు మరియు ధ్యానం చేస్తారు. కుంభమేళ భారతదేశంలో అతిపెద్ద మతపరమైన కూటమి. మహాకుంభమేళ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ఒక గొప్ప ఉదాహరణ. ఇది లక్షలాది మంది భక్తులను ఒకే చోట కలుపుతుంది మరియు వారికి ఆధ్యాత్మికత అనుభవాన్ని అందిస్తుంది.